అందరికీ జై శ్రీరామ్. అమ్మ చెప్పండి, రిఫ్లెక్షన్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి సనాతన కాన్క్లేవ్ 2.0 కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏంది? అదేవిధంగా ప్రస్తుతం జనరేషన్లో సనాతన కాన్క్లేవ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించవలసిన ఆవశ్యకత ఎంతవరకు ఉందని మీ అభిప్రాయం? ఈ రిఫ్లెక్షన్ మన ఛానల్ చాలా అద్భుతమైన ఛానల్. మన అమోఘ్ గారు నిజంగా ధర్మం పట్ల దేశం పట్ల బాధ్యత కలిగి ఛానల్ని కొంతమంది అన్యమతస్తులు రిపోర్ట్లు కొట్టినా స్ట్రైకులు వేసినా ధర్మాన్ని విడకోకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కూడా అయినా సరే ఎవరిది కూడా దేహి అనే రూపాయి తీసుకోకుండా ధర్మం కోసం పనిచేస్తూ ఇక్కడ పెద్ద కార్యక్రమం పెట్టితే ఇంత జనం మన హిందూ బంధువులందరూ రావడం చాలా నాకు సంతోషకరంగా ఉంది. అలాగే ధర్మం కోసం పనిచేసేటువంటి మన కార్యకర్తలకి వాళ్ళందరూ కూడా ఘనంగా సన్మానించి అవార్డ్స్ ఇవ్వడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన అమోఘ్ గారు, దేశపతి అమోఘ్ గారు ఇంకా ముందుకి భవిష్యత్తులో ముందుకు ఎదిగి ధర్మం కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా హిందూ బంధువులారా, దయచేసి మీరు ఆలోచించండి. ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఆర్థికంగా పడిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఛానల్ మీద కూడా అన్యమతస్తులు రిపోర్ట్లు స్ట్రైకులు కొడుతున్నారు. కానీ మనం మాత్రం కళ్ళప్పగించు అలాగే చూస్తూ మన ధర్మానికి సంబంధించినటువంటి వీడియోలు చేసేటువంటి ధర్మం కోసం పోరాడే వాళ్ళు ఛానల్ కోసం కనీసం లైక్ కొట్టి షేర్ చేసి వాళ్ళకి ₹1 కనీసం నెలలో మీరు ఛాయ్ తాగినంత మా ఇజ్రాయల్కి ₹10 ఇస్తారు ఎక్కడికైనా పనిచేయడం. ఆ ₹10 ఏదో ఈ ఛానల్ వారికి మీరు వేస్తారని నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి మరి జోడించి మరి అడుగుతున్నాను. ఎందుకంటే ఛానల్ చాలా ఇబ్బంది పడుతుంది. మెయింటెనెన్స్ స్టూడియో నేను వెళ్ళి చూశాను స్వయంగానే. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి నాకు ఇచ్చేటువంటి ₹10 వాళ్ళకి నెల వేయండి, మీకు తోచినంత వేయండి. ధర్మం కోసం ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏర్పరిచే వాళ్ళ కోసం మీరు ఎంతైనా సరే వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ధర్మం నాశనం అయిపోతుంది. మాలాంటి ఇజ్రాయల్ కూడా మేము వచ్చి ధర్మం కోసం పోరాడుతున్నాం. ఇలాంటి మహానుభావులు ధర్మం కోసం పోరాడుతున్నారు. మరి మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? ఒక అన్యమస్తడుతో మన ధర్మాన్ని దూషిస్తూ పొలోమని తిడుతుంటే మనం వాళ్ళకి ఒక డిస్లైక్ కొట్టం, మనకెందుకు అనుకుంటాం. కానీ మరి వాళ్ళు మాత్రం ఒక కమ్యూనిటీగా ఉండి ఒక యూనిటీగా ఉండి ధర్మం కోసం సంబంధించినటువంటి ఛానల్ని స్ట్రైకులు వేసి ఆపేస్తున్నారు. నేను ఇంటర్వ్యూ ఇస్తే కనీసం 200 కూడా రాలేదు ఛానల్లో. పక్క వేరే వాళ్ళ ఛానల్లో ఇస్తే 50,000 వెళ్ళింది. కాబట్టి నాకు చాలా బాధగా ఉంది. దయచేసి హిందూ బంధువులారా, ధర్మం కోసం పనిచేసే ఛానల్ని మీరే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రిఫ్లెక్షన్ ఛానల్ని నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఆ ఛానల్ ఇంకా ముందుకి మనకు ధర్మం కోసం దేశం కోసం చెప్పేటువంటి స్పీచెస్ చాలా ఉన్నాయి దేశపతి అమోఘ్ గారు. కాబట్టి వాళ్ళకి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తేనే నిజంగా మీరు హిందువులని అనిపించుకుంటారు. నా దృష్టిలో నేను ఇలాగున్నాను, ఒక ఇజ్రాయలీయుడు ధర్మం పట్ల మరి పూర్తి పురుషులయ్యి పూర్తి స్త్రీలయ్యుండి ఈ దేశం పట్ల ధర్మం పట్ల మీరు ఎంత నిజాయితీగా ఉండాలో ఆలోచించండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మీ మాటలు ఎంతోమందికి ఆదర్శం కావాలని, మాకు కూడా ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్తే. ప్రస్తుతం మన రిఫ్లెక్షన్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి సనాతన కాన్క్లేవ్ 2.0 కార్యక్రమానికి సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ శ్రీహరి గారు మనకు చేసిన జరిగింది. ఒకసారి వారిని అడిగి కాన్క్లేవ్పై వారి అభిప్రాయం తీసుకున్నటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, రిఫ్లెక్షన్ నిర్వహిస్తున్నటువంటి సనాతన కాన్క్లేవ్ 2.0 కార్యక్రమంపై మీ అభిప్రాయం అండ్ నేటి జనరేషన్కి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆవశ్యకత ఎంతవరకు ఉందని మీ అభిప్రాయం? నిజంగా ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం అండి. ఎందుకనంటే వెలకందని విద్యా విపణిలో వెలకట్టలేని వజ్రాలను సానబెట్టేందుకోసమే ఈ సనాతన 2.0 వెలిసింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అద్భుతాల ఆవిష్కరణ కోసం, సనాతనం యొక్క అద్భుతాల ఆవిష్కరణ కోసం మీరందరూ కూడా చేస్తున్నటువంటి కృషి అమోఘం, అనిర్వచనీయం సార్. ఈ యజ్ఞ కార్యం లోపల మేము కూడా ఒక సమిధల్లాగా ఈ కార్యక్రమానికి రావడం ఏదైతే ఉందో మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమం నుండి నేను ఇప్పటివరకు మోటివేషనల్ స్పీకర్గా చేశాను. కానీ ఈ కార్యక్రమం నుండి నేను మోటివేట్ అయ్యి సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా దశ దిశలా చాటించేందుకోసం ప్రయత్నం చేద్దాం. నిజంగా అమోఘ్ దేశపతి సార్ని చూస్తే స్వామి వివేకానంద 2.0 లాగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ రోజు స్వామి వివేకానంద భారతదేశం లోపల మూఢనమ్మకాల దేశం అని ఎప్పుడైతే అందరూ అనుకున్నటువంటి అంధవిశ్వాసాల దేశం అని ఎవరైతే కుహాన మేధావులు మాట్లాడిన సమయం లోపల స్వామి వివేకానంద ఇంటింటికి వెళ్ళి ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారు. ఈరోజు అలాంటి కార్యక్రమమే అమోఘ్ దేశపతి గారు చేస్తున్నారు. ఈరోజు చాలామంది భారతదేశం లోపల చాలామంది హిందుత్వం గురించి విపరీతమైనటువంటి కామెంట్స్ చేస్తున్న టైం లోపల ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఇంత సనాతన ధర్మాన్ని దశ దిశల చాటి చెప్తున్నందుకు నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను సార్. అయితే సనాతన ధర్మం అంటే చాలామంది, కొంతమంది అది ఏదో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అదేదో బజరంగ్ దళ్ వాళ్ళు అనే ఉన్న పల్లెటూరులో కొంతమందికి అది ఉంది సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మం గురించి పూర్తిగా పల్లెటూరు మారుమూర పల్లెటూరు గేదెలు కాసే వ్యక్తి వరకు చేరాలి అంటే మనం ఏం చేయాలి?
ఎస్, చాలా మంచి ప్రశ్న సార్. సనాతన ధర్మం అనేది ఇంటికి గుడిసెకు చేరాలి అంటే ఖచ్చితంగా ఒక పర్సెప్షన్, ఒక యాటిట్యూడ్ని మార్చాలి సార్. ఇప్పుడు ఉన్నటువంటి మైండ్ సెట్ ఎలా ఉంది అని అంటే మీరు అన్నట్టుగా నెగిటివ్ మైండ్ సెట్ లోపల ఉన్నారు. సనాతన ధర్మం అంటే ఒక అంధవిశ్వాసాలతో ఉన్నటువంటిది. కానీ ప్రతి దానికి అంటే భగవద్గీత ఏదైతే చెప్తుందో మనం చేసేటటువంటి ప్రతి కర్మకి ఒక సొల్యూషన్ ఉంది. సైన్స్ అంటే ఈరోజు గీత ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద థింగ్స్. అంటే ఈరోజు సమస్య ఏదైతే ప్రపంచం లోపల ప్రతి సమస్యకు పరిష్కారం అనేటటువంటి శ్రీమద్ భగవద్గీత నుంచి దొరుకుతుంది. ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇంకా సరళంగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేయాలి సార్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అవసరం ఉంటాయి. అంటే పాఠ్యాంశాల్లో కూడా భగవద్గీత గురించి లేదంటే పాఠ్యాంశాల్లో భగవద్గీత చేర్చాలి, ఉదయం ప్రార్థనగా భగవద్గీత శ్లోకం ఖచ్చితంగా ఉండాలని చెప్పి చాలామంది అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం చెప్పండి. డెఫినెట్గా సార్. ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే ప్రార్థన చేస్తామో, ఏదైతే ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు జనగణమన ఏదైతే గీతాలాపన చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు భారతీయత ఉట్టిపడుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సేమ్ అలాగే ఎప్పుడైతే భగవద్గీత అనేటటువంటిది చేరుతుందో డెఫినెట్గా పిల్లల లోపల వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. భగవద్గీత అనేటటువంటిది ఈరోజు చాలామంది పిల్లలు మేము చూస్తున్నాం యాజ్ ఎ సైకాలజిస్ట్గా, పిల్లలందరూ అటెన్షన్ డెఫిషియన్సీ డిజార్డర్తో బాధపడుతున్నారు. పిల్లలకి 1 నుంచి 1000 రాయమంటే రాయలేకపోతున్నారు. అండ్ ఎందుకు అనంటే మొబైల్ అడిక్షన్ అనేటటువంటి అంత పెరిగింది. ఎప్పుడైతే మీరు చెప్తున్నట్టుగా ఈ ప్రార్థన శ్లోకాలు ఎప్పుడైతే వస్తాయో వాళ్ళ రైట్ బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్ అవుతుంది. డెఫినెట్గా అది పాఠ్యాంశాల్లో చేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సార్. రిఫ్లెక్షన్ ఛానల్ నుంచి సనాతన కాంక్లేవ్ 2.0 జరుగుతుంది ప్రోగ్రామ్. దాని గురించి మీరు చెప్పండి. ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుంది అసలు? అందరికీ జై శ్రీరామ్. మేము రిఫ్లెక్షన్ ఛానల్ సనాతన కాంక్లేషన్ 2.0 కార్యక్రమానికి సిద్దిపేట నుంచి అమోఘన ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద నగరంలోనే కాకుండా ప్రతి చోట కూడా ఇలాంటి సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఇప్పటి జనరేషన్కి కూడా మన సనాతన ధర్మం కోసం పోరాటం చేసే విధంగా అందరికీ తెలిసే విధంగా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా సిద్దిపేట దాతృత ఫౌండేషన్ నుంచి రావడం మీకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. అన్న క్వశ్చన్, ఈ ప్రోగ్రాము ఇప్పుడు ఇక్కడ ఏరియాలో వద్దు అంటే ఓన్లీ హైదరాబాద్ సిటీస్లో కాకుండా ఓన్లీ విలేజెస్ సైడ్ కూడా రావాలి అని అడుగుతున్నారు కదా. ఇది అందరికీ పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్ కాంక్లేవ్ ప్రోగ్రామ్ అనుకుంటున్నాను నేనైతే. అవును, అక్కడ చాలా మందికి రావాలని నేను కూడా అనుకుంటున్నాను. మీరు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నారు. ఇది 100% యూజ్ అవుతుంది. ఇలాంటి అంటే ఇప్పుడు దాదాపు ఇంతవరకు ఇప్పటికొచ్చే జనరేషన్కి మన సనాతన ధర్మం గురించి చాలామందికి తెలియదు. ఇప్పటికొచ్చే కంప్యూటర్ యుగం కాబట్టి ఈ ఫాస్ట్ జనరేషన్లో పిల్లలకి ఏం జరుగుతుంది, గతంలో మన పూర్వీకులు మన సనాతన ధర్మం గురించి ఏ విధంగా పోరాటం చేశారు, వాళ్ళ పోరాట స్ఫూర్తి ఏ విధంగా ఉందని ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువత అందరికీ తెలియజేయడం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం అని చెప్పేసి చెప్పొచ్చు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.